దాదాపు 16 నెలలు బంగ్లాదేశ్ ప్రధాని పదవి వదులుకొని హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢాకా నుంచి ఢిల్లీకి వచ్చేశారు షేక్ హసీనా. తన చెల్లెలు రెహానా కూడా ఆమెతో ఉన్నారు. మొదట హసీనా భారతదేశంలో ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. ఇటీవలే ఆమె ఢిల్లీలో ఉన్నట్టుగా స్పష్టమైంది. అయితే తమ మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ ఇప్పటికే పలుమార్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను కోరింది. దీనిపై మన దేశం నుంచి ఎటువంటి స్పందన అయితే వెళ్లలేదు. ఇటీవల బంగ్లా అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు తిరిగి పంపుతారా అనే ప్రశ్నలు వచ్చాయి. సహజంగా భారత్లో ఆశ్రయం పొందుతున్న వారిని, పైగా మరణశిక్ష ముప్పు పొంచి ఉన్న వారిని వారి దేశాలకు తిప్పి పంపిన దాఖలాలు లేవు. 6 దశాబ్దాల కిందటే భారతదేశానికి వచ్చిన దలైలామానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు హసీనా విషయంలో మాత్రం భారత ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఆమె అప్పగింతను పరిశీలిస్తామని తెలిపింది. బంగ్లా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఆ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రయత్నిస్తామని పేర్కొంది. ఇక బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్తో సత్సంబంధాలు నేర్పే ఉద్దేశంలో లేదు. కారణం, ఆ ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పచ్చి భారత వ్యతిరేకి. అంతేకాదు, భారతదేశ ఈశాన్య రాష్ట్రాల సమగ్రతపైనే వ్యాఖ్యలు చేసేంత ద్వేషి. అలాంటి వ్యక్తి సారథ్యంలోని ప్రభుత్వం విధించిన మరణశిక్ష ముప్పు పొంచి ఉన్న హసీనాను భారత్ తిరిగి పంపడం కాస్త చర్చనీయాంశమే అవుతోంది. పైగా హసీనాతో పాటు ఆమె చెల్లెలు రెహానాను కూడా అప్పగించాల్సి ఉంటుందేమో. షేక్ హసీనాకు ప్రస్తుతం 78 సంవత్సరాలు. ఆమెపై బంగ్లాదేశ్లో 100కు పైగా కేసులున్నాయి. కనుచూపుతో దేశాన్ని శాసించి తన మాటే వేదంగా పెత్తనం సాగించిన ఆమె ఈ వయసులో మరణశిక్ష ఎదుర్కొంటున్నారు. భారత ఉపఖండంలో మరణశిక్ష పడ్డ రెండో దేశాధినేత ఈమె. 1979 ఏప్రిల్ 4న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని కూడా అయిన జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీశారు.